ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిని టీడీపీ ఖాతాలోకి వెళ్లనివ్వం అని శపథాలు చేసి బొక్కబోర్లా పడ్డ తత్వం వైసీపీ. సమర్థుడైనటువంటి యువకుడికి మంగళగిరిని తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్తారు అని చెప్పి అనుకుంటే కాకలు తీరినటువంటి రాజకీయ యోధుడికి అప్పచెప్తారు. ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. నారా లోకేష్ గారికి 94,000 మెజారిటీ ఎందుకు వచ్చింది అనేటువంటి అంశంతో పాటు ఎందుకింత దారుణంగా వైసీపీ చతికిలబడింది అనేటువంటి దానిపై పోస్ట్ మార్టం చేసుకున్నారా మీరు? పార్టీ కార్యకర్తలకి పార్టీ శ్రేణులకు కావలసిన పూర్తి స్వేచ్ఛను మా పార్టీ ఇవ్వలేకపోయింది. మన నారా లోకేష్ని చాలా తక్కువ అంచనా వేశారు వైసీపీ నేతలు మంగళగిరి పోటీ విషయంలో. ఇప్పుడున్నటువంటి క్రూయల్ పాలిటిక్స్లో మీరు నిలబడతారన్న నమ్మకం మీకుందా? మీరంతా శుద్ధపూసలే గనక అయితే, వైసీపీ నేతలంతా ప్రజాహితం కోరుకున్న వాళ్లే అయితే లాగిపెట్టి లెంపకాయ కొడితే 11 సీట్లకు 2029లో వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఒకవేళ వస్తే జగన్ 2.0 కనిపిస్తుంది. అది రప్ప 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 అని ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు, ఈవెన్ హైదరాబాద్కి వెళ్ళినా కూడా రఫా రఫా అని అనలేదండి. ఇది ఎదుటి పార్టీ వాళ్ళు మా వేదేశ బురద. హత్య రాజకీయాలను వైసీపీ ప్రోత్సహించదా? ప్రోత్సహించదు. అరాచకానికి వైసీపీ ప్రోత్సహించదా? ప్రోత్సహించదు. నడి రోడ్డులో ఉరి తీసినా తప్పు లేదు చంద్రబాబు నాయుడు గారు అన్నది మీ అధినేత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి హత్యకి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్లాన్ వేస్తున్నారా, స్కెచ్ గీస్తున్నారా? వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోమని చెప్తాం. అవసరానికి వాడుకొని వదిలేస్తాడు. వదిలేస్తున్న వాడు ఎక్కడున్నాడో కూడా పట్టించుకోడు. ఆయన్ని మించిన సైకో ఇంకొకడు ఉండడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నటువంటి ఆరోపణ. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలుస్తాను, అక్కడే గెలిచి తీరతాను అని శపథం చేసి మంగళగిరిలో జయకేతనం ఎగరవేసినటువంటి చరిత్ర టీడీపీది, నారా లోకేష్ది. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిని టీడీపీ ఖాతాలోకి వెళ్లనివ్వం అని శపథాలు చేసి బొక్కబోర్లా పడ్డ తత్వం వైసీపీది. అయితే ఇదంతా చరిత్ర. 2029 ఎన్నికల్లో మంగళగిరి అలా ఇలా ఉండదు, ఖచ్చితంగా మా ఖాతాలోనే ఉంటుంది, టీడీపీ కంచుకోటగా చెప్పుకునేటువంటి తత్వాన్ని బద్దలు కొడతామనేటువంటిది వైసీపీ ప్రతిజ్ఞ. రాబోయేటువంటి 15 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో మేమే అధికారంలో ఉంటాం, మంగళగిరి కూడా మా ఖాతాలోనే ఉంటుంది అంటుంది కూటమి. ఎవరు గెలుస్తారు అనేటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి టాపిక్. ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ మంగళగిరి ఇన్ఛార్జ్ సీనియర్ పొలిటీషియన్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వేమారెడ్డి గారు నమస్తే. నమస్తే బాబు. వెల్కమ్ టు డయల్ న్యూస్ సార్. ఇందాక చెప్పుకున్నట్టుగానే మంగళగిరి కాన్స్టిట్యున్సీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ నియోజకవర్గం. 94,000 మెజారిటీతో జయకేతనం ఎగరవేసిన తరువాత ఒక సమర్థుడైనటువంటి యువకుడికి మంగళగిరిని తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్తారు అని చెప్పి అనుకుంటే కాకలు తీరినటువంటి రాజకీయ యోధుడికి అప్పచెప్పారు. ఇది ఒక రకంగా పాజిటివే. దీంట్లో నెగిటివ్ కూడా ఉంది. ఈ బాధ్యత కాస్త బరువు అనిపించడం లేదా? బరువేం కాదు బాబు, ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఎందుకంటే మాకున్న రాజకీయ అనుభవం కానీ, రాజకీయ క్రెడిబిలిటీ మా ప్రాంతంలో కానీ, వీటన్నిటిని కౌంట్ చేసుకుంటే మంగళగిరి నియోజకవర్గంలో ఒక్క వేమారెడ్డి మాత్రమే దీన్ని సాధించగల సత్తా ఉంది. కారణం, మాది డిసిప్లిన్ గల సిస్టంగా ఇప్పటివరకు నడిపించుకొస్తున్నాం ఈ ప్రాంతాన్ని. 14కు ముందు ఏనాడు కూడా ఎక్కడ డబ్బు అనేది ప్రాధాన్యత ఎక్కువ లేకుండా మంగళగిరి కాన్స్టిట్యున్సీని అతి తక్కువ దీంతో నేను నడిపించుకుంటూ వచ్చాం. ఆర్థికమైన వనరులు ఎక్కువగా అవసరం లేని పరిస్థితులు. సో ఈ కమ్యూనిస్టులు బేస్ ఉన్న ఈ ప్రాంతం మంగళగిరి టౌన్ వరకు అయితే సిపిఐ ఎక్కువగా ఉండేది, మాకు తాడేపల్లికి ఎక్కువగా సిపిఎం ఉండేది. వీళ్ళిద్దరి మధ్యలో మేము ఉండేవాళ్ళు. ఉన్నా కూడా ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చి తెలుగుదేశం ఆవిర్భావం అయిన తర్వాత ఒక్కసారి మాత్రమే వాళ్ళు గెలవడం జరిగింది. ఇక్కడ
మొన్న ఇతను గెలిచాడు. ఇతను గెలవడానికి సరే చాలా కారణాలు ఉన్నాయి, మాలో కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి, సంస్థాగతంగా కానీ పార్టీలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటిని కూడా అధిగమించి స్థానిక పరిస్థితులన్నింటినీ కూడా అవపోసన పట్టి ఈ ప్రాంతాన్నంతా కూడా అర్థం చేసుకోగల శక్తి, సామర్థ్యాలు, అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. డెఫినెట్గా మళ్ళా రేపు 29 ఎలక్షన్లో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుంది. మీ సవాల్ పైన, మీ శపథం పైన పూర్తిగా డిస్కస్ చేయబోయే ముందు లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ పోస్ట్ మార్టం. వేమరెడ్డి చెప్పండి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతోంది కదా. మంగళగిరిలో నారా లోకేష్ గారికి 94,000 మెజారిటీ ఎందుకు వచ్చింది అనేటువంటి అంశంతో పాటు ఎందుకింత దారుణంగా వైసీపీ చతికిలబడింది అనేటువంటి దానిపై పోస్ట్ మార్టం చేసుకున్నారా మీరు మాత్రమే కాదు, మీ అధిష్టానం కూడా? మేము దీని గురించి కూడా ఆలోచన జరిగింది, డిస్కషన్లు జరిగాయి. మా తప్పొప్పులు మేము గమనించాం, మా తప్పొప్పులు ఉన్నాయి, మేము గమనించాం. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నాలు ఏనాడో ప్రారంభించాం, సరిదిద్దుకుంటున్నాం. మొదటి నుంచి కూడా పార్టీ కొంతకాలం నుంచి పార్టీ శ్రేణులకు దూరంగా కొంత ఉంది పార్టీ. ఇవాళ పార్టీ కార్యకర్తలే ఇవాళ దీనికి ప్రాణవాయువులాగా ఇవాళ నడుస్తుంది ఇవాళ సిస్టమ్. అది ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిలో లోకేష్ని గెలవనివ్వం. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చేసినటువంటి సవాలు, ప్రతిజ్ఞ ఇది. కట్ చేస్తే వైసీపీలోనే 1,00,000 గ్రూపులు, సమన్వయం లేకపోవటం, వాళ్ళదొక గ్రూపు వీళ్ళదొక గ్రూపు, ఏది కూడా ఒక ఐకమత్యం మీదకి రారు. ఇవి కాకుండా ఇంకేమున్నాయి బాబు? మీకు తెలిసో లేదో కానీ మంగళగిరి కాన్స్టిట్యున్సీలో మాకు గ్రూపులంటూ బహిర్గతం అయ్యే, లేకపోతే ఇంకొకటి పార్టీకి శాబటైజ్ చేసే గ్రూపులో ఏనాడు లేవు మాకు ఇక్కడ. ఇవాళ కాదు, గత 40 ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతం నాకు తెలుసు. ఎట్లాంటి ఎప్పుడు కూడా మన జిల్లా మొత్తం మీద ఏకైక కాన్స్టిట్యున్సీ, బ్రహ్మాండంగా ఉండే కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. ఎన్నికల ఖర్చుతో కూడా అతి స్వల్పంతో జరిగేది మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. అలాంటి కాన్స్టిట్యున్సీ మేము ఈ విధంగా దారుణంగా దెబ్బతింటానికి కొన్ని సంస్థాగత మన తప్పిదాలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. బట్ గ్రూపులు మాత్రం ఎక్కడా లేవు, అంతవరకు నేను చెప్పగలను. అందరూ సమన్వయంతో సఖ్యతగా సమైక్యతగా పనిచేశారా? మొన్న డెఫినెట్గా చేశారు. చేయలేదు అని నేనంటాను. చేయలేదంటానికి ఏ విధమైన నిదర్శనం లేదు. కారణం ఏంటంటే, సపోజ్ ఉదాహరణకి నేనున్నాను, నా వంతు ఎంతవరకు చేయాలో నాకు అంతవరకు నేను చేసుకున్నా. కాకుంటే ఏంటంటే పార్టీ కార్యకర్తలకి, పార్టీ శ్రేణులకు కావలసిన పూర్తి స్వేచ్ఛను మా పార్టీ ఇవ్వలేకపోయింది. మొన్న ఇవ్వలేకపోయాం. అంటే ఏంటి ఆ స్వేచ్ఛ? స్వేచ్ఛ మీన్స్ ఇవాళ ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో పార్టీ కార్యకర్త ఉన్నాడు, ఆ పార్టీ కార్యకర్తే అందరికి అనుసంధానంగా ఉండేవాడు, ప్రజలకి కానీ, ఇటు పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ. అది ఆ లింకు కట్ అయింది. ఆ లింకు కట్ అవడం వల్ల కొంచెం అనర్థాలు కొన్ని జరిగాయి. పార్టీ కార్యకర్త నొచ్చుకోవటం, బాధపడటం, పార్టీకి కొంచెం దూరంగా ఉండటం కార్యక్రమాలు జరిగాయి. వాటన్నిట్లు కూడా ప్యాచప్ చేసాం, ఆల్మోస్ట్ అంతా క్లియర్ చేసుకున్నాం. మేము ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఓపెన్గా, మనం కార్యకర్తదే మనకు ప్రాణం, కార్యకర్త నుంచే మనం ప్రారంభిద్దాం, కార్యకర్తనే మనం ముఖ్యంగా తీసుకుందాం అనే విషయం మేము ఆల్రెడీ డిసైడ్ చేసాం. అదే పందాలు నడుస్తున్నాం. ఇప్పటివరకు పార్టీ నిర్మాణం కూడా ఆ విధంగానే జరుగుతుంది. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ వెరీ సీరియస్లీ అండ్ డైరెక్ట్లీ వేమారెడ్డి గారు. 94,000 థంపింగ్ మెజారిటీ నారా లోకేష్ గారికి ఇవ్వటం వెనుక టీడీపీ శ్రమ ఖచ్చితంగా ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. అంతే స్థాయిలో వైసీపీ వైఫల్యం కూడా ఉందంటాను నేను మీకు చెప్తున్నా, మా లోపాలు ఉన్నాయని మీకు చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, లోపాలు ఉన్నాయి, జరిగినాయి. ఈ లోపాలతో పాటు ఏదో అందరూ అన్నట్లుగా ఈవీఎంల మహిమని ప్రపంచం మన దేశం అంతా కోడే కూర్చుంది వాడ. సరే, అది భగవంతుడికే తెలియాలి. అవి ఈవీఎంల గతి అంటే ఇక్కడ అన్ని వాళ్ళకి ఇంపార్టెంట్ ఉన్న చోట ఈవీఎంలు బ్రహ్మాండంగా వాళ్ళకి ఫేవర్గా పనిచేసినాయి అనే దానికి కూడా కొన్ని నిదర్శనాలు కనపడుతున్నాయి అక్కడక్కడ. ఈ విధమైన మెజార్టీ ఎక్కడ కూడా మేము అవి ఆ స్లిప్పులు ఎక్కడ ఇవాళకి కూడా అవన్నీ ప్రాపర్గా లేవు కదా. టోటల్ ఓటింగ్ ఎంత, మీకు వచ్చింది ఆ ఈవీఎంలో డిపాజిట్ అయినాయి అన్నా, ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ క్లారిటీ లేవుగా. ఎన్నికల కమిషన్ కూడా చెప్పడానికి సిద్ధంగా లేవుగా. ఇవన్నీ ఉన్నాయి. సరే, అవన్నీ తోవుకొని అవన్నీ ఇప్పుడు అయ్యే పనులు కావు. అందుట్లో ఇవాళ ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఉందో ప్రపంచానికి తెలుస్తుంది. ఆల్రెడీ అప్పట్లో మన శ్రీనివాసరెడ్డి గారు
కోర్టులో కూడా కేసు వేశారు, అది అట్లాగే అయిపోయింది. సో అది ఇప్పుడు దాని గురించి తర్కన కూడా కాకుండా జరిగింది. మా వీటితో పాటు ఈవీఎంలో ఏదో ఇంకొక అదృశ్యమైన శక్తి దీని వెనక పనిచేసింది. ఏ రూపంలో చేసింది అనేది మేము క్లియర్గా చెప్పలేము, మా దగ్గర ప్రూఫ్ లేదు, కానీ జరిగింది. వీటన్నిటి ఫలితమే అంత మెజార్టీ రావడం. వేమారెడ్డి గారు, వైసీపీలో ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ని వేళ్ల మీద చెప్పవచ్చు. దాంట్లో ప్రథమ వరుసలో ఉంటారు మీరు. ఏది మాట్లాడినా కూడా గుండె లోతుల్లోంచి నిజాయితీగా మాట్లాడతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. కాబట్టే మీతో ఇంటర్వ్యూ కూర్చున్నాను వేమారెడ్డి గారు. అదే నమ్మకంతో అడుగుతున్నాను. నాకు 2 ప్రశ్నలకు నిక్కచ్చగా సమాధానం కావాలి. ఫస్ట్ క్వశ్చన్, నారా లోకేష్ని చాలా తక్కువ అంచనా వేశారు వైసీపీ నేతలు మంగళగిరి పోటీ విషయంలో. వైసీపీకి సంబంధించి వాళ్ళని వాళ్ళు ఎక్కువ ఊహించుకున్నారు అని అంటాను. ఇది నేను మంగళగిరి అని నేను చెప్పలేను, కానీ ఓవరాల్గా అప్పట్లో జరిగిన మాకు వచ్చిన రిపోర్ట్లు మాకున్నాయో కొంత, మీ ఎవరినైతేనే మేము వాళ్ళ ద్వారా మాకు వచ్చిన రిపోర్ట్స్ ద్వారానో మేము బాగానే ఉన్నాం అనేది ఒక ఆలోచనతో మేము కొంతవరకు ఉన్నమాట వాస్తవం. దాంట్లో కూడా ఇది కూడా భాగమే, ఈ కాన్స్టిట్యున్సీ కూడా కదా. అట్లా రెండో ప్రశ్న, ఇది వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణే, నిజమో కాదో మీరు చెప్పండి. 94,000 థంపింగ్ మెజారిటీ రావటం వెనుక టీడీపీ జనసేన గ్రూపులుగా బ్యాచ్లుగా ఏర్పడి పోలింగ్ బూతులు క్యాప్చర్ చేశారు, రిగ్గింగ్ చేశారు అనేటువంటిది ఒక ఆరోపణ. దీనికి తోడు ఇంకొక ఆరోపణ కూడా ఉంది. వైసీపీ ఏజెంట్ల మొత్తాన్ని వెళ్ళగొట్టారు అని వాళ్ళు అంటారు. ఓటింగ్ సరళి అర్థమైపోయింది కాబట్టి వైసీపీ ఏజెంట్లే వెళ్ళిపోయారు అంటారు. ఏది నిజం? మాకు ఇక్కడ బూత్ క్యాప్చరింగో రిగ్గింగో అలాంటి మన సంస్కృతి ఇక్కడ ఎక్కడ లేదు. మాకు 40-50 ఏళ్ళ నుంచి కూడా మాకు ఆ సంస్కృతి లేదు ఇక్కడ. మాకు ఓపెన్గానే ఉంటుంది మాది ఓటింగ్ అంతా కూడా. కాకుంటే నిన్న జరిగింది ఏంటంటే, జనసేన టీడీపీ కలవటం అనేది ఎప్పుడు ఊహించిన విషయం మా ప్రాంతంలో కూడా. అది మాకు కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అది మేము పూర్తిగా కూడా గమనించలేకపోవడం కూడా మాది ఒక విధమైన తొందరపాటు చర్య. ఇవన్నీ కారణాలు. ఇప్పుడు ఇవాళ కర్ణుడి చావుకు 66 కారణాలలాగా మేము రాష్ట్రం అంతా ఓడిపోవటం, అట్లాగే మంగళగిరిలో అంత మెజార్టీ రావడం కూడా ఇవన్నీ కారణాల్లో ఇవి ఒక కారణం. దట్స్ ఆల్. 2009లో కాంగ్రెస్కు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసినప్పుడు ఆయనతో పాటు రాజీనామా చేసిన తొలి వ్యక్తి మీరు. ఆ రోజే నా బాట ఇది అని చూపారు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ గురించి చాలా ఉన్నాయి వేమారెడ్డి గారు. కన్సర్న్ అనుకోండి, నిగ్గదీస్తున్నాను అనుకోండి, నిలదీస్తున్నాను అనుకోండి, మీరేమైనా అనుకోండి, ఇప్పుడున్నటువంటి క్రూయల్ పాలిటిక్స్లో మీరు నిలబడతారన్న నమ్మకం మీకుందా? నాలాంటి వాళ్ళు నిలబడకపోతే రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ప్రజాస్వామ్యం కాస్తో కూస్తో మాట్లాడగలిగి ప్రజలకు అవసరమైన పరిపాలన అందించలేని ఈ దరిద్రపు కొట్టు ఈ సిస్టంలో కాస్తో కూస్తో నా ఓపిక ఉన్నంత వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసి దీన్ని, ఈ అన్యాయాల్ని, ఈ అక్రమాలని, వీటన్నిటిని ఎదుర్కోలేకపోతే మాలాంటి వాళ్ళం కూడా ఇక ప్రజాస్వామ్యం మనుగడ కష్టమవుతుంది రాబోయే రోజుల్లో. ఏమి ఇవ్వబోతున్నాం మేము మాలాంటి వాళ్ళం? నెక్స్ట్ తరానికి ఏమి ఇవ్వబోతున్నాం? వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఈ విధమైన దుష్ట రాజ్యాంగాన్ని ఇవ్వబోతున్నావా? ఏమి ఇవ్వబోతున్నావు? దేన్నైనా డబ్బుతోనే కొనొచ్చు, అన్నింటినీ డబ్బుతోనే కొనొచ్చు, అన్ని వ్యవస్థలు కూడా దాంతోనే ముడిపడి ఉన్నాయని చెప్పి ఆ సంకేతాన్ని ప్రజలకు ఇద్దామనే కాదు కదా. అసలు రియల్ ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన వ్యక్తి ఈ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ గురించి ఆలోచించే మనిషి కావాలి ఇవాళ మన భారతదేశానికి. ఉదాహరణకు మీరు తీసుకోండి, రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత కరెంటు రైతులకి భారతదేశంలో ఎవరన్నా చేశారా? ఆనాడు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు చెప్పారు, నా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైన స్కీములు పెట్టాడు ప్రజల కోసం. ఇవాళకి కూడా మన రాష్ట్రంలో వాటి గురించి ఇంకొక అడుగు వెనక్కేసే దమ్ము ఎవరికైనా ఉందా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు, ఓదార్పు యాత్రకు వచ్చినప్పుడు ప్రతి చోట తిరిగి అన్ని చోట్ల కూడా వాళ్ళ నాన్నగారి ఫోటో ప్రతి ఇంట్లో చూసి ఆయన ఆనాడే నిర్ణయించుకున్నాడు, నా నాన్నగారు పేద ప్రజలకి చేసిన ఈ పథకాల కంటే ఆయన కంటే ఇంకొక 2 అడుగుల్ని ముందుకేస్తా అన్నాడు. దాని పర్యవసానమే ఇవాళ 12,000 కోట్లు ఖర్చు పెట్టి 30,000 స్కూళ్ళను బాగు చేయటం. ఇవాళ దానివల్ల ఇవాళ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని దాంట్లో ఉన్న ఇంకా జబ్బుల్ని ఇంకెక్కువ తీసుకెళ్ళి ఒక దగ్గర 3,000 జబ్బులకి దాంట్లో ప్రవేశపెట్టడం ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో. ఇవన్నీ అట్లాగే రైతులకి రమారమి 20,000 రూపాయలు ఇచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్తో కూడా కలుపుకొని. 16,000 17,000 పడ్డాయి, ప్రతి సంవత్సరం పడ్డాయి. ఇవాళ పరిస్థితి ఏంటంటే, అంటే రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల క్షేమం కోరుకునేవాడే నిజమైన నాయకుడు, ప్రజానాయకుడు. ఒకవేళ నిజంగా మీరు చెప్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైసీపీ ప్రజల క్షేమమే కోరుకొని ఉంటే, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి ఉంటే, ఎక్కడ 150కి పైగా సీట్లు, ఎక్కడ 11 సీట్లు వేమారెడ్డి గారు? మీరంతా శుద్ధపూసలే గనక అయితే, వైసీపీ నేతలంతా ప్రజాహితం కోరుకున్న వాళ్ళే అయితే, లాగిపెట్టి లెంపకాయ కొడితే 11 సీట్లకు వచ్చారు. గుడ్, మంచుకొచ్చినేశారు బ్రదర్ మీరు. దానికి నేను చెప్పేది ఒకటే, సామాన్య మానవుడు, అతి సామాన్య మానవుడు చిన్న ఆశ, ఆ ఆశే అతను కలగజేయగలిగాడు. ఆ ఆశే చంద్రబాబు నాయుడు గారు మసిబూసి మారేడు కాయ చేసి పేద చిన్నవాళ్ళందరికీ మీ నెత్తిన బంగారపు ఇంత తొడుగు మీ నెత్తిన పెడతానని మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. సామాన్య మానవుడు చిన్న ఒక్క దీనికోసం ఆశపడి చిన్న జీవులు దానికి ఆశపడి మోసపోయారు. ఆ మోసం మేము చేయలేము. మేము 14 ఎలక్షన్లు కూడా మేము చెప్పలా రైతులకి మీరు రుణమాఫీ అంటే పని అయిపోద్దని. మేము చెప్పలేకపోయాం. మీరు చెప్పండి, నేను ఇవ్వలేను, నేను చెప్పలేను అన్నారు మా జగన్ గారు. ఈయన ఇస్తానన్నాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు ఈయన? ఇప్పుడు కాదండి, ఈయన ప్రప్రథమంగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అతను చేసే వాగ్దానాలు, అతను చేసే కళ్ళబొల్లి కబుర్లు, ప్రజానీకాన్ని ఏ విధంగా మాయ చేయొచ్చు, ఏ విధంగా అబద్ధాలు చెప్పి వాళ్ళని బుట్టలో వేయచ్చు అనేది అతని దగ్గర అతనికి వెళ్ళతో పెట్టిన విద్య. అవి మేము కొన్ని చేయలేము, కొన్ని మనసును పూర్తిగా మేము చంపుకొని రాజకీయాలు చేయలేము. దానివల్ల మేము ఓడిపోతున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీలాంటి సీనియర్ పొలిటీషియన్ల వరకు, క్యాడర్ వరకు ఒకటే చెప్తున్నారు, 2029లో కూటమి కుప్పకూడుతుంది, వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పి. కలగంటున్నారా లేకపోతే ప్రజల నాడి పట్టుకున్నారా? బాబు, ఈ సంవత్సర చిల్లర కాలం నుంచి కూడా విస్తృతంగా తిరుగుతున్నాను. ముఖ్యంగా నేను ప్రజల యొక్క నాడిని కాస్త కూస్త మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. నేను ఇన్ఛార్జ్ అయిన కొత్తలో జనం కలవడానికి కొంచెం వెనక ముందు ఆడేవాళ్ళు. దగ్గరకు వచ్చి విషయాలు మాట్లాడడానికి, ఇంత పరిచయం ఉన్నాళ్ళు కూడా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి కొద్దిగా సంశయించేవాళ్ళు. ఓకే, అలాంటిది ఇవాళ బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈ మెడికల్ విద్యని, హాస్పిటల్స్ని, మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం అనేది పేదవాడికి ఎంత దెబ్బో ఎంత నష్టమో మేము విశదీకరించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని మా నాయకుడు ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. 1,00,00,000 సంతకాల కార్యక్రమం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. వేరే పార్టీ వాళ్ళని మాకు తెలిసిన వాళ్ళు ముద్రేసుకున్న ఇవాళ సంతకాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ప్రజల్లో ఒక విధమైన ఆలోచన మొదలైంది, వాళ్ళలో ఒక విధమైన చైతన్యం మొదలైంది. మేము ఇంకా దాన్ని
ఇంకా ప్రజల వద్దకు ప్రస్తుతం జరుగుతున్న ఈ అన్యాయాలు, ఈ దుర్మార్గాలు, ఇతను చెప్పిన అన్ని ఏది కూడా 6 పాయింట్ ఫార్ములా, ఇంకో ఫార్ములా ఏది కూడా ఏ విధంగా అమలు కాకుండా ఎంతవరకు మనం నష్టపోతున్నాం, అంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల ఎంతవరకు మీరు లబ్ధి పొందారు మీ కుటుంబాలు అనే విషయాలు కూడా మేము క్రోడీకరించి బేరీజీ వేసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మేము చెప్తున్నాం. మా కార్యక్రమాలను మొదలుపెట్టాం. కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారు. వైసీపీ మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించింది. నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రాల వరకు జగన్మోహన్ రెడ్డి గారితో సహా మొత్తం అంతా ఉద్యమించారు. మీడియాలో కూడా మంచి కవరేజ్ వచ్చింది. ఇది నాణ్యానికి ఒకవైపు. ఇప్పుడు రెండో వైపు గురించి మాట్లాడుకుందాం. ఓపెన్గా చెప్పండి వేమారెడ్డి గారు, నిజంగా ప్రజలు మనస వాచ కర్మణ మీరు ఎత్తుకున్నటువంటి ఉద్యమంలో మీతో ఉన్నారా, కలిసి నడిచారా? మాతో నడిచిన వాళ్ళు అంతమంది, మంగళగిరిలో అంతమందిగా ఒక ర్యాలీగా వెళ్ళి మేము మెమోరాండం ఇవ్వటం అంటే చాలా సంవత్సరాల క్రితం జరిగిన ర్యాలీ టైపులో ర్యాలీ జరిగింది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. మేము ఒక్క పిలిపే ఇచ్చాం. ఓకే, ఒక్క పిలిపే ఇచ్చాం. ఆ పిలుపుకి అంతమంది వచ్చారు. మీ ఏ విధమైన ఇంకో ఆర్భాటాలు ఇంకోటి మేమేం చేయలే. ఒక్క పిలిపే. దీనికి ముందుగా మేము ఇందాక చెప్పినట్టుగా కార్యకర్తలందరికీ కూడా మేము ఈ మెసేజ్లు పంపించాం. ఏమని? నష్టపోతుంది మన జనం. కోటి సంతకాలలో మొత్తానికి అందరికీ మా కాన్షియన్స్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయి ఓహో ఇది జరుగుతుంది, ఈ అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ ఈ 18 నెలల్లో ఇప్పుడు అర్థమవుతుంది కదా మీరు చేసినవన్నీ. మీరు చేసినవన్నీ కూడా మీరు చేసినవన్నీ తెలుస్తుంది కదా. ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక అంటే ఆ రోజుల్లో అంటే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్న రేటు కంటే ఇప్పుడు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? తగ్గలేదే. ₹1 ఎక్కువ తీసుకుంటున్నారే. ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అట్లాగే మా ప్రాంతంలోనే కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు శాండ్ స్టాక్ చేసి పెట్టించారు ఆ మధ్యకాలంలో. మేము చూసాం, దాని ఫోటోలు కూడా తీసాం, అంతా వైరల్ కూడా అయింది న్యూస్. అది ఉచిత ఇసుక ఎవరిదండి? అది ఆ స్టాక్ అంతా ఎవరిది? ఎటు వెళ్తుంది అంటే జనం గమనించట్లేదా? జనానికి తెలియట్లేదని మీరు అనుకుంటున్నారా? ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వ్యాపారం కూడా లేదు, ఏ వ్యాపారం లేదు. అంత స్తబ్దతగా ఉంది. అసలు మామూలుగా మనుషులు బ్రతకడం కష్టం అనిపిస్తుంది వాళ్ళు. ఏది మీ జిఎస్టీ తగ్గడం అదే ఉదాహరణ. మనీ సర్క్యులేషన్ ఏది ఇవాళ. మీరు తెచ్చారు రమారమి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేశారు? ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అని మొత్తుకుంటుంది మా పార్టీ గత కొన్ని నెలల నుంచి. ఏది అక్కడ చెప్పట్లేదే. దాని గురించి మీరు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరే. అంటే ఇవన్నీ కూడా జనానికి చేరటానికి, వాస్తవాలు ఇంకా మీ జనం దగ్గరికి తీసుకెళ్ళడానికి మాకు ఇంకా టైం ఉంది. డెఫినెట్గా మేము ఈ సమస్యలని ప్రజల ముందు పెడతాం. ప్రజలు న్యాయ నిర్ణేతలుగా డెఫినెట్గా మాకు సహకరిస్తారు. మేము పేద ప్రజలు వెనుకున్నాం. మా ఎజెండా ఒకటే. మేము మాత్రం అబద్ధాలు చెప్పి గద్దెని ఎక్కుదామని అనుకోవటం లేదు. మేము చేస్తామన్నయే మేము చెప్తున్నాం, అవే చేసాం కూడా. ఆ విధంగానే మళ్ళా మేము రేపు 29లో కూడా వెళ్తాం. 2029లో వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఒకవేళ వస్తే జగన్ 2.0 కనిపిస్తుంది. అది రప్ప 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 అని ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలు. ఈవెన్ హైదరాబాద్కి వెళ్ళినా కూడా ఏంటి మళ్ళీ మేము రావటం గ్యారంటీ, వస్తే ఈ అరాచకం సృష్టించడం గ్యారంటీ అని చెప్పి ఇప్పటి నుంచే చెప్తున్నారు వేమారెడ్డి గారు, మీరు మీ పార్టీ నేతలంతా. బాబు మేము చెప్పలా మాట, మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇంకెప్పుడు ఎక్కడ రిపీట్ చేయకండి. మా జగన్ గారు కూడా రఫా రఫా అని అనలేదండి. ఇది ఎదుటి పార్టీ వాళ్ళు మా మేదేశ బురద. మేము ఆ స్థితిలో లేము, ఆ అవసరం మాకు లేదు. ఎవరో రఫా రఫా ఆడించాల్సిన అవసరం మాకు లేదు. ఎవరో ఇట్లాగే ఇంటర్వ్యూలో ఎవరో పిల్లలు ఏదో సినిమా డైలాగులు ఎవరో ప్లాకార్డులోనూ ఎవరో రాసుకున్నారు సరదాగా, అది చూసి ఎవరో ఇట్లాగే విలేకరు అడిగితే ఏంటి రఫ్ రఫ్ అంటే కూడా నాకు ఏంటి దాని విషయం ఏంటి అన్నాడు. ఏదో సినిమాలో డైలాగ్, ఏదో సినిమా డైలాగ్ దాన్ని ఉంది రఫ్ రఫ్ అని మామూలుగా. దాని గురించి ఆయన ఎవరు మేము కామెంట్ చేయలే. పిల్లలు ఎవరో ఏదో అనుకుంటున్న దానికి మాకు ఆపాదిస్తారేంటండి? ఇదే దరిద్రం ఏంటి?
హత్య రాజకీయాలను వైసీపీ ప్రోత్సహించదా? ప్రోత్సహించదు. అరాచకానికి వైసీపీ ప్రోత్సహించదా? ప్రోత్సహించదు. ఈ ప్రశ్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు వేమారెడ్డి గారు, బట్ ఆన్ రికార్డ్ చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను. విజయవాడలో ఈ మధ్య కొంతమంది మావోయిస్టు నేతలని, కీలక మావోయిస్టుల్ని అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి హత్యకు మావోయిస్టులతో జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపారు అని చెప్పి ఒక రకమైన ట్రోలింగ్ నడిచింది. మీ వాకా వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ ద రికార్డ్. చంద్రబాబు నాయుడు గారి హత్యకి వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్లాన్ వేస్తున్నారా, స్కెచ్ గీస్తున్నారా? ఏమండి, ఇంత నీచానికి దిగజారుతున్నారండి ఇవాళ అపోజిషను. అంత నీచ స్థితిలో ఉందనుకుంటున్నారా? మాకు అవసరం లేదండి. మా రాజకీయాలు ఏమి లేవండి. మా మీద బురద జల్లే కార్యక్రమాన్ని కొత్తగా సృష్టించారండి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఈ కూటమి ప్రభుత్వం. మాకు ఎవరినో చంపించాల్సిన అవసరం, ఎవరినో చంపాల్సిన అవసరం మాకేంటి? మీ ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. ప్రజల మన్ననతోనే మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. ఎవరిని చంపించో ఎవరిని ఏదో చేసి రావాలని కోరిక మాకు లేదు, ఇంతవరకు లేదు, ఇక ముందు కూడా ఉండదు, ఎప్పటికీ లేదు మాకు. అది ఇది చాలా దుర్మార్గమైన అభియోగం. ఎవరు చేసినా సరే ఇది వాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. కొన్ని బురద జల్లి కార్యక్రమం చేసేవి కూడా కొన్ని హద్దు ఉండాలండి. హద్దులో చేయండి. ఇంత పెద్ద అనుభవం ఉన్న ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఈ విధమైన ఇంత దగులుబాజీ చేసే విధానం ఏమన్నా సమస్యగా ఉందండి? చంద్రబాబు నాయుడు గారి హత్యకు మావోయిస్టులతో జగన్ చేతులు కలిపారు, స్కెచ్ గీశారు అనేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని నేను కూడా ఒప్పుకోను. కానీ వేమారెడ్డి గారు, మేము ఎదుటివాడి చావు కోరము, బాగుకోరమే అంటున్నారు మీరు. డెఫినెట్లీ నడి రోడ్డులో ఉరి తీసినా తప్పు లేదు చంద్రబాబు నాయుడు గారు అన్నది మీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు అవసరమైతే కాల్చి చంపండి అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నది మీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దీనికే సమాధానం చెప్తారు? ఎప్పుడో ఏనాడు జరిగిన మాట అది. ఏనాడు ఇంత ఆయనకి సీఎం కాకముందు ఏనాడు సభల్లో బిగినింగ్ డేస్లో ఏదో జరిగిందో అది ఎంతవరకు ఇది నేను గ్యారెంటీకి చెప్పలేను. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏనాడు కూడా ఒక ఫౌల్ పదం కానీ ఆయన నోటి నుంచి రాదు కూడా. అసలు ఇవాళ రాజకీయం, ఇవాళ రాయలసీమలో ఉన్న ఈ ఫ్యాక్షనిజం అంతా కూడా ఎంత మూతపడ్డానికి, ఈ హత్యలన్నీ ఆగిపోవడానికి కారణం రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హత్య రాజకీయాలను ప్రోత్సహించాల. అక్కడి నుంచే స్టార్ట్ అయింది మాది. ఆయన వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే అవలంబించారు. మేము కూడా ఏనాడు ఎవరిని హత్య రాజకీయాలు మేము ప్రోత్సహించం కూడా. మాకు అవసరం లేదు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మధ్య నుంచి ప్రజల కోసం ప్రజల చేతే మేము ఎన్నుకోబడతాం. ఆ విధంగానే మీరు రాజ్యాధికారంలో వస్తాం, కానీ తప్పుడు మార్గాల్లో మీకు రావాల్సిన అవసరం మాకు లేదని చెప్తాం. సరే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మావోయిస్టులతో లింక్ లేదు, నక్సల్స్ పార్టీలతో సంబంధం లేదు, ఒప్పుకుంటాను వేమారెడ్డి గారు. నాకు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలి. ఎస్, నాకున్నటువంటి క్రెడిబుల్ సోర్స్లో మీరు కొంతకాలం అప్పటి పీపుల్స్ వారి కోసం పనిచేశారని, మీరు నక్సలైట్లతో కలిసి నల్లమల్ల అటవీ ప్రాంతంలో తిరిగారు, జతకట్టారని చెప్పి నాకు ఒక క్రెడిబుల్ సోర్స్ ఉంది. ఆన్ రికార్డ్ చెప్పండి, మీకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయా లేవా? నాకు మావోయిస్టుల సంబంధం ఉంటే నేనెందుకు ఎక్కడ ఉంటా బాబు? దీస్ ఆర్ ఆల్ ట్రాష్. బేసికల్గా మేము కాంట్రాక్టర్లు. మేము చేసిందంతా కూడా నల్లమల ఫారెస్ట్ ఏరియాల్లోనే. శ్రీశైలంలో 20 ఏళ్ళు, ఇంకొక 8 ఏళ్ళేమో మహబూబ్నగర్ జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్లో. మొత్తం అంతా నల్లమల్ల ప్రాంతమే. నల్లమలే కాకుంటే వాళ్ళ తాలూకు ఎవడో ఒకడు వస్తాడు, ఏదో రూపాయి పాపాయి కోసం వస్తారు, ఏదో కాంట్రాక్టర్ అనేవాడికి కొన్ని తప్పవు. కాబట్టి అలాంటివే తెప్పిస్తే మాకు ఎవరితో సంబంధాలు లేవు, ఏ నక్సలైట్తో సంబంధం లేదు. ఇవన్నీ కూడా నిజంగా ఎట్లా క్రియేట్ చేస్తున్నారంటే ఏవో నేర్చుకోవాలి మాలాంటి వాళ్ళు కూడా. ఇలాంటి తప్పుడు ఈ కోతలన్నీ కూడా లేదండి. మేము ఇప్పుడే నేర్చుకుంటాం కొత్తగా. ఇలాంటి దుర్మార్గపు బురదలేయటం ఇవన్నీ మాకు అయ్యే పని కాదులేండి. సరే, ఇది కూడా నమ్ముతాను, మీకు కూడా ఎక్స్ట్రీమిస్టులతోటి, విప్లవ భావజాలం ఉన్నటువంటి సంస్థలతోటి, వ్యక్తులతోటి సంబంధం లేదు, ఒప్పుకుంటాను. మీకు ఎందుకు లైసెన్స్డ్ గన్ ఉంటుంది మీ దగ్గర? దానికి ఒక స్టోరీ ఏంటంటే, నేను నాగార్జున సాగర్లో లెఫ్ట్ కెనాల్ వర్క్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల ఈ ఎస్టీ ట్రైబల్స్ తండాలు ఉంటాయి. అవును.
నల్గొండ జిల్లాలోనూ పేరు మోసిన దొంగ తండా అని పెద్ద ఫేమస్ అది. జిల్లా మొత్తం కూడా పెద్ద పేరు ఆ తండాకి. ఆ పరిసరాల్లో మేము పనిచేస్తున్నాం. ఆ టైంలో మాకు ఇప్పుడు ఎందుకంటే మాతో పనిచేసే మా వాళ్ళందరూ కూడా మా చుట్టూతోనే ఒక 200-300 మందికి క్వార్టర్లాగా వేసి అన్ని వసతులు కలిగించి మేము కూడా అక్కడే మా గెస్ట్ హౌస్ లాగా పెట్టుకొని మేము కూడా ఉంటాం. ఓకే, అది మా కల్చర్, మేము వచ్చిన విధానం. అట్లా ఉండే సందర్భంలో అప్పుడు మా దగ్గర ఎస్టీలు మా పిల్లలను బయటికి వెళ్తూ కొట్టడం, నా రకాల అరాచకాలు చేయటం అవి జరిగాయి. ట్రైబల్స్దే అప్పట్లో అక్కడ అంత సివిలైజేషన్ కూడా కాల ఆ టైంలో, అరౌండ్ 84-85 ఆ ప్రాంతాలు. అప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ బ్రదరు, మీకు ఊరికే సేఫ్టీకైనా పెట్టుకోండి, వెపన్ ఉండటం మంచిది, మేము కూడా రికమెండ్ చేస్తాం కదా అని ఒక సలహా ఇస్తే, నేను నల్గొండ జిల్లాలో ఉన్నప్పుడు లైసెన్స్ తీసుకున్నా, అంతే తప్పిస్తే నేను వేరే దేనికోసం ఇంకో దానికోసం కాదు లైసెన్స్ తీసుకున్నాను. అది దాని ఇది. తాడేపల్లిలో ఎంపీపీగా 2 సార్లు ఏకగ్రీవం అయ్యారు మీరు. 2014 టీడీపీ హవాలో కూడా మీరు తాడేపల్లి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి చరిత్ర ఉంది మీకు. డెఫినెట్గా హాట్ కేక్ లాంటి మంగళగిరిని, హాట్ రాజకీయాలు ఉండేటువంటి మంగళగిరిని మీకు అప్పగించడంలో కాకలు తీరిన రాజకీయ యోధులు కాబట్టి మీకు అప్పజెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే కాంట్రాక్టర్గా కోట్లు సంపాదించారు కాబట్టి టీడీపీ ఖర్చు పెట్టిన దానికన్నా ఇంకా ఎక్కువ ఖర్చు పెడతారులే అనేటువంటి నమ్మకంతో మీకు అప్పగించారా? అసలు మా మధ్య డబ్బు విషయమే రాలేదండి, డబ్బు ఖర్చు విషయమే రాలా. పార్టీ బలోపేతం చేయడానికి, పార్టీని రేపు ఎన్నికలకి సమాయత్తం చేయడానికి, ఎన్నికల్లో మళ్ళా తీసుకురావడానికి, ఆ వేవ్ క్రియేట్ చేయడానికి, రేపు నిలబడిన నేను తప్పనిసరిగా గెలుపొందడానికి చేసే ప్రయత్నాల్లో ఈ వ్యక్తి సరిపోతాడు, ఈ వ్యక్తి కరెక్ట్ అనుకుని నాకు ఆపాదించడం జరిగింది, నాకు ఇవ్వడం జరిగింది ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా. దాన్ని నేను సఫలీకృతం చేయడానికి నా శాయశక్తిలో కృషి చేస్తున్నానని తప్పిస్తే నా దగ్గర పెద్ద డబ్బు ఉందని, నేనేదో పెద్ద ఇదని కాదు. అది ఆ విషయాలు ఏవీ కాదు. ఒక కాస్తో కూస్తో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఎక్కువ విధేయులని, ఆ కుటుంబాన్ని రాజకీయాల్లో మేము మొదటి నుంచి ఉన్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని ఇవ్వడం జరిగింది. కానీ ఏదో 100 కోట్లు 1000 కోట్లు మేము అంత ఇదిగా మేము అంత చేయలేదు బాబు. మేము మామూలు చిన్న కాంట్రాక్టర్లు, మేము ఇవాళ అంత పెద్ద కాంట్రాక్టర్లు కాదు. దొంతిరెడ్డి వేమారెడ్డి అని మీ పేరు చెప్తే మంగళగిరి వైసీపీ నియోజకవర్గ బాధ్యులు అని చెప్తున్నారు, అవును కదా? నేనేం బాధ్యుడినేం కాదు. 14లో ఎన్నికలకు వెళ్లే ముందు నేను అడిగాను కూడా. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈక్వేషన్ షేలో పార్టీ అధిష్టానం మేరకు కాదన్నారు. అట్లాగే అనుకున్నాం, వేరే వాళ్ళకి వచ్చారు, చేశాం, అప్పుడు గెలవడం జరిగింది. అంతే తప్పిస్తే వేరే ఏం లేదు. ఓకే, బాధ్యులు అంటే మీరు ఒప్పుకోకపోవచ్చు, ఇన్ఛార్జ్ అన్న మీరు ఒప్పుకోకపోవచ్చు, ఒక బాధ్యత అయితే తీసుకున్నారు కదా మంగళగిరికి. మీరు తీసుకున్నాను, 14 తీసుకొని చేశాం కదా. ఇప్పుడు కూడా ఇప్పుడు తీసుకున్నాను కూడా కదా. డెఫినెట్లీ ఈ బాధ్యత 2029 సార్వత్రిక ఎన్నికల వరకు ఉంటుందా, లేకపోతే మధ్యలో మీకు చెక్ పెట్టి ఇంకొకళ్ళు వస్తారా? అదేం లేదు బాబు, అలాంటి ఏవి లేకుండానే నేనే ఉంటా. రేపు ఎలక్షన్లు కూడా నేనే నిలబడతా, ఎలక్షన్లు కూడా నేనే చేస్తా. మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో డెఫినెట్గా నేను ఈ నియోజకవర్గంలో మళ్ళా పాత రోజుల్లో వైఎస్ఆర్ జెండా నేను ఇక్కడ ఎగరవేసే ప్రయత్నం చేస్తాను. వేమారెడ్డి గారు, మళ్ళీ అడుగుతున్నాను, నాకు ఈ ఆన్సర్ మళ్ళీ కావాలి. చెప్పండి. మీతో ఇంటర్వ్యూ కూర్చునే ముందు నేను చాలా మందితో మాట్లాడాను, నా సన్నిహితులతో, మీ సన్నిహితులతో కూడా. కొన్నిటివి మా డిస్కషన్స్తో వచ్చాయి కాబట్టి వాటిలో మొట్టమొదటిది మీ గురించి పెడతాను. ఎలక్షన్స్ వచ్చేంత వరకే దొంతిరెడ్డి వేమారెడ్డి గారు మంగళగిరిలో వైసీపీ బాధ్యతలు చూసుకుంటారు, ఇక్కడ అవరోధాలు అడ్డంకులు మొత్తం అంతా క్లియర్ చేసి రెడ్ కార్పెట్ పరిచి వేరే వాళ్ళకి అప్పగించేస్తారు అని. అదేమీ కాదు, ఆ విషయమే లేదు. నేనే కాంటెస్ట్ చేస్తా. మాకేదో ఎన్నికల వరకు మాకు అగ్రిమెంట్లు అలాంటివి ఏవి లేవు. రేపు ఎవరైతే కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళ పని విధానం ఎట్లాగో తెలుస్తుంది కాబట్టి పని విధానంలో మేము ముందే ఉంటాం కాబట్టి డెఫినెట్గా నేనే కాంటెస్ట్ చేయబోతున్నా, నేనే క్యాండిడేట్. 2029 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరపున మీరు కంటెస్ట్ చేయబోతున్నాడు. లాక్ చేసుకోవచ్చు కదా? డెఫినెట్, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. ఇన్ కేస్ గనక మధ్యలో క్యాండిడేట్ గనక తేడా జరిగి మారిపోతే
నన్ను ఏం ఆ చేయమా సమస్య లేదు. అయితే అయితే అనేది ఎందుకు అనుకోవాలి? ఆ సమస్య లేదని అయితే మళ్ళీ ఇలా కూర్చుందామా? డెఫినెట్లీ ఆ? ఒకవేళ అయితే రా కూర్చుందా మాట్లాడదు, ఏమైంది? మీరు రాజకీయాలు అవదు. స్టార్ట్ చేసినప్పుడు మీరు రాజకీయాలు చేసినంత హానెస్ట్గా క్లీన్గా ఇప్పుడు రాజకీయాలు లేవు వేమారెడ్డి గారు. మీకు Yeah. మీకు అది తెలుసా? ఆఫ్ కోర్స్, మీకు తెలుసు కదా. ఆఫ్ కోర్స్, ఎస్. లెట్స్ కమింగ్ టు ద మంగళగిరి పాలిటిక్స్. మీ గురించి మీ పార్టీలోనే చాలా మందితో మాట్లాడితే ఇందాక మనం మాట్లాడుకున్నట్లే నాణానికి ఒకవైపు ఇంకొక వైపు. ఫస్ట్ ఒకవైపు చెప్తాం, చాలా పెద్ద మనిషి, కడుపులో కుట్ర కల్మషం పెట్టుకోకుండా మాట్లాడేస్తారు, కోపం వస్తే వెంటనే తిట్టేస్తారు, ఆయన కోపం పాల పొంగుతో సమానం. ఇది నాకు కూడా తెలుసు, పక్కన పెడదాం. ఇప్పుడు నెగటివ్ సైడ్లోకి వద్దాం. మీ మంచితనమే మీకు బలహీనత, మీ అతి మంచితనమే మీ రాజకీయ ఎదుగుదలకు అవరోధం. ఏమంటారు ఇప్పుడు దీనికి? దానికి నేను యాక్సెప్ట్ చేయను బ్రదర్. ఎందుకంటే మంచితనం అనేది, ఆ మంచితనం నన్ను కూడా తినేసే రోజులకు వస్తే నేను దాని గురించి ఆలోచిస్తానుగా. ఆ మంచితనం, నా మంచితనం నాకే అవరోధమైనప్పుడు ఆ మంచితనాన్ని గురించి కూడా నేను ఆలోచిస్తాగా, దాన్ని ఏ విధంగా పాజిటివ్ చేసుకోవాలని. కాబట్టి నా మంచితనంతోనే 99% నేను లాక్కొచ్చుకుంటా నా కాన్స్టిట్యున్సీని. ఇప్పటి వరకు కూడా మంగళగిరి కాన్స్టిట్యున్సీ మంచితనంతోనే నడిచింది. 4 సార్లు మా మంగళగిరి సోదరులు గెలిచినా, ఇంకొకసారి ఓడిపోయినా కాన్స్టిట్యున్సీ మొత్తం మా అందరి మంచితనంతో మేము వచ్చాం. కానీ కుయుక్తులు మోసాలతో మా మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఏనాడు లేదు, ఫ్యూచర్లో కూడా ఉండదు. అదే మంచితనంతోనే ఉంటుంది. నా మంచే అందరికి పంచుతా, నా ప్రేమే అందరికి పంచుతా. నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు చెప్పాడో, పార్టీ పదంగా ఏ విధంగా అయితే చెప్పాడో, అవన్నీ ప్రజల వద్దకు చేర్చే కార్యక్రమాన్ని మేము చేస్తాం. తప్పనిసరిగా మా మంచితనం, మా జగన్ గారి మంచితనం, మా మంచితనమే మేము నిలబెడతాం. అదే మమ్మల్ని నిలబెడుతుంది, అదే మమ్మల్ని గెలిపిస్తుంది. మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు అందరూ నా వాళ్ళు, నా పిల్లలు అని చెప్పి అందరికీ పరిచయం చేస్తున్నారు. మీ మంచితనం ముసుగులో, మీ ప్రేమ ముసుగులో మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పి నేను ఆన్ రికార్డ్ చెప్తాను. ఒక్కటి బాబు, ఏ వెన్ను పొట్టుకో ఏ పొట్టుకో దడిచేదో లేకుంటే తల వంచేదో ఈ వేమారెడ్డికి లేదు. లేదు, దేన్నైనా తట్టుకోగల శక్తి ఈ వేమారెడ్డికి ఉంది. ఆ సంగతి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. నేను పేర్లు తీసుకోను, కొందరి పేర్లు అనవసరంగా ప్రస్తావనకి తీసుకొని రాను. కానీ 2 కీలక వ్యక్తులు మంగళగిరిలో మీ పార్టీ వాళ్ళే అడ్డుపడుతున్నారు, అడ్డు వేస్తున్నారు. ఆన్ రికార్డ్ మీరు ఒప్పుకోకపోవచ్చేమో, కానీ వేమారెడ్డి గారు ఆఫ్ ద రికార్డ్ గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు ఇది నిజమా కదా నేను చెప్పింది? నాకు మాత్రం ఎవరో ఇంకొకళ్ళు ఉన్నారు అనేది నాకు ఇంతవరకు ఏది లేదు. గుండె మీద చేసుకునే చెప్తున్నా. నాకు ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారనేది నాకు ఇంతవరకు లేదు, ఇక ముందు కూడా రాదు. అది కూడా నేను చెప్తున్నా. వై? బికాస్ నా పనితనం మీద, నా వ్యక్తిత్వం మీద, నా పార్టీ అధినాయకుడి మీద, నా ఇప్పుడు నడుస్తున్న విధానం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నా అధినాయకుడి మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా పనితనం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా క్యారెక్టర్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నా రాజకీయ భవితవ్యం మీద కూడా నాకు ఒక నమ్మకం నాకుంది. నేనంత ఈజీగా ఏదో పిల్లలు ఏదో అంటూ ఉంటారు ఒకటి అక్కడ, అవన్నీ కూడా ప్రతి చోట ఉంటాయి. వాటి గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముంటుంది బ్రదర్? 600 అయినా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం తల ఎత్తుకొని చూసే విధంగా, కుళ్ళుకునే విధంగా, గర్వపడే విధంగా మంగళగిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాను అని చెప్పి ఆన్ రికార్డ్ సవాల్ చేశారు నారా లోకేష్. ఎదుర్కోగలరా వేమారెడ్డి గారు మీరు? డెఫినెట్గా ఎదుర్కోగలండి. ఆయన వచ్చి ఇప్పటికి దగ్గర 2 సంవత్సరాలుగా వస్తుంది. ఆయన చేసినవన్నీ నాకు తెలుసు. ఏం చేశారు మీరు? ఉచిత ఇసుకున్నారు. మన కాన్స్టిట్యున్సీలో నుంచి ఎన్ని వేల క్యూబిక్ మీటర్లు మీరు బయటకు పంపించారు మీకు తెలుసా కదా, అది నాకు తెలుసు. అట్లాగే ఈ సారా కొట్లు పాపం చిన్న చిన్న వ్యాపారం చేసుకుని ఎవరో ఒక 50 కోట్లకు 100 కోట్లకు వేసుకుంటే, అంటే ఒకదానికి 2 లక్షలు చొప్పున 50 లక్షలు, ₹1,00,00,000 కట్టుకుంటే వాళ్ళకి 1-2 షాపులు వస్తాయి. ఆ షాపులు మీరు ఏం చేశారు? మా కుర్రాళ్ళకి కావాలి, మా కుర్రాళ్ళకి ఇప్పించండి, నువ్వు ఒకటి వదులుకోమని చెప్పారు. వాడు కట్టిన ₹1,00,00,000 కూడా భాగవాన్ని ఇచ్చారా? ఎంత దుర్మార్గంగా మీరు చేస్తున్నారు, ఎంత భయభ్రాంతులను చేస్తున్నారు.
రాష్ట్రం మొత్తం మీద మీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కాన్స్టిట్యున్సీలోనే మా కార్యకర్తని మీరు చాలా దురాగతంగా ఒక రాజకుమార్ అనే వ్యక్తిని మీరు హింసించారు. ఫస్ట్ ఇన్సిడెంట్ నా కాన్స్టిట్యున్సీలో జరిగింది. అవును. ఎస్, మేము సేవ్ చేసుకున్నాం మా కార్యకర్తని. అది పద్ధత? అదే మీరు కక్ష తీసుకునే విధానం? అంటే అల్పుల మీద, చిన్నవాళ్ళ మీద ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు, సోషల్ మీడియాలో జరిగిందని మీరు చేస్తారా? ఇవాళ మీరు చేస్తున్న ట్రోలింగ్ అండి. ఇవాళ మీరు చేస్తున్న ట్రోలింగ్ నిజంగా ఒక చట్టం ఉంటే దానికి మొత్తాన్ని హ్యాంగ్ చేయాల్సిన పరిస్థితి అందరినీ. అంత దుర్మార్గంగా చేస్తున్నారు ఇవాళ మా నాయకుడి కుటుంబాల మీద, మా నాయకుల మీద. ఏంటండి దుర్మార్గం? మేము చేయలేక ఆ రోజున ఎంతో కాలం భయపెట్టలేరు, ప్రజల్ని ఎంతో కాలం భయపెట్టలేరు. ఎక్కడైతే భయపెట్టడానికి మీరు ప్రయత్నిస్తారో, ఎక్కడైతే అణగారిన జనాన్ని అణగదొక్కడానికి మీరు చూస్తారో అక్కడే విప్లవం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అదే రాబోతుంది కాన్స్టిట్యున్సీలో, నేను చెప్తున్నా. అదే జరగబోతుంది. ఇవాళ మీ వల్ల నష్టపోయిన ప్రతి వ్యక్తి కూడా ముందుకొచ్చి బాధపడుతున్నారు. అందరూ కూడా బాగా చెప్తున్నారు. ఎక్కడ మీరు చేస్తున్నది? అంటే ఏదో ఒక హాస్పిటల్లో లేదా ఇంకోటో మీరు మీకు వచ్చే సంపదలో కాస్త కుస్తో వాళ్ళ వీళ్ళకి పంచినంత మాత్రమే అయిపోయిందా ఇది? అదే పద్ధతి? మీరు 4,000 అన్నారు. 4,000 ఇస్తూ ఎంతమందిని తగ్గించారు మీరు? వృద్ధులను, వికలాంగులు, వితంతువులు ఎంతమందిని తగ్గించారు మీరు? 7 లక్షల మంది తగ్గించారు. అట్లాగే రైతుకి సంవత్సరానికి ఆయన 16,000, 17,000 ఇచ్చాడు. నేను 20,000 ఇస్తాను మీకు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది కాక అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారే. ఇప్పుడు 2 ఏళ్ళు 20,000, 40,000 రావాలి రైతుకి. ఎవరు వచ్చిందండి? మరి ఇవన్నీ జనానికి మాకు అర్థం కావట్లేదు అనుకుంటారా మీరు? అంటే మీరేదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 10 మందికి కుట్టు మిషన్లు ఇచ్చి ఒక 10 మందితో మీరేదో ఆ టెంపుల్కి వెళ్ళో, అక్కడికి వెళ్ళో, ఇక్కడికి వెళ్ళో 10 మందిని మీ మంది మాగోదులని అందరినీ మీ పదవులు ఇచ్చిన అందరిని పిలిపించుకొని వాళ్ళతో సమావేశం పెడితే సరిపోద్ది అనుకున్నారా మీరు? మీరు వాగ్దానం చేసిన ఏవి చేయలా. మీరు చేస్తారనే నమ్మకం కూడా మాకు లేదు. సో కూటమి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజలు గుర్తుపెట్టుకొని ఏవైతే నెరవేర్చలేదో వాటికి గుణపాఠం చెప్తారు అనుకునేటువంటిది మీ నమ్మకమా? డెఫినెట్గా. ఎందుకంటే మీ వాళ్ళ జీవితాలకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న దానికంటే ఇంకో 4 రెట్లు ఇస్తాడు. తల్లికి వందనం అన్నారు, 2, 3, 4 అన్నారు, మంచిది. అప్పుడు ఇచ్చింది ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? మీరు ఎన్ని లక్షల మందికి ఇస్తున్నారు? మీరు ఎంత కోత ఇచ్చారు ఇవాళ? మీరిద్దరు ముగ్గురికి ఇచ్చి చెప్పండి. తీయండి, లెక్కలు తీయండి, మొత్తం తీసి చెప్పండి. ట్రాన్స్పరెన్సీగా అందరికీ చూపించండి మీ గొప్పతనం ఏదో. రాజధాని ఏం చేశారు మీరు? రాజధానిలో ఫస్ట్ 5 ఏళ్ళు ఉన్నారు, ఇప్పుడు 2 ఏళ్ళు ఉన్నారు, 7 ఏళ్ళు ఉన్నారు. అమరావతి నుంచి హైవేకి కనెక్షన్ ఇంతవరకు మీకు దారి ఉందా? రోడ్డు ఉందా? మీరు టెండర్లు పిలిచారు మళ్ళీ 70,000 కోట్లకు, 80,000 కోట్లకు. ఏమైనా ఇంతవరకు ఏమైనా స్టార్ట్ అయినాయి? ఎక్కడ? అసలు రాజధాని గురించి, అమరావతి గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఎక్కడుంది? మీ పార్టీకి ఎక్కడుంది? మీకు ఎక్కడుంది? రాజధాని చంపేసి 3 రాజధానులు అని చెప్పి ఎటు కాకుండా నడివీధులు వదిలేసినటువంటి ఘనత కదా మీది. ఓకే, మేము ఆ రోజున చెప్పింది మా కాన్సెప్ట్లో, మా ఆలోచనలో మాకు అది ఆ రోజున రైటే. మేము ఇవాళ మా నాయకుడు చెప్పారు కదా ఉన్నా. కమాని ఎందుకు అక్కడ ఆ గుంటలో డబ్బులన్నీ పోస్తారు, తీసుకెళ్ళి వేలాది కోట్ల రూపాయలు పోస్తారు. ఇక్కడ మన గుంటూరు మంగళగిరి మధ్యలో బ్రహ్మాండమైన ఉన్నది కదా స్థలాలు, అక్కడ తీసుకొని మీరు కట్టుకోండి, చాలా తక్కువ రేట్లకు వద్దని చెప్పాడు కదా. ఎస్, డెఫినెట్గా అవుతుంది. ఉదాహరణకి మీకు 5,000 స్క్వేర్ ఫీట్కి 5,000 రూపాయలు పెడితే కార్పొరేట్ స్టైల్లో నీకు ఆఫీసులు వస్తాయి. మీరు 11,000 ఖర్చు పెడుతున్నారు మీరు అక్కడ. ఏంటది? ఈ డబ్బంతా ఎక్కడ పోస్తున్నారు? ఓకే, అదంతా వాటర్ బెల్ట్ ఏరియా కాబట్టి మీకు ఫౌండేషన్లు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి, అది ఒప్పుకుంటాం. అంత బాధపడి అంత కష్టం చేయాల్సిన అవసరం ఏంటి? అది ప్రైవేట్ కంపెనీలకి అందరికి ఇవ్వండి. ఊరికే ఇస్తున్నారు కదా, 99 పైసలకి ఇస్తున్నారుగా, ఇవ్వండి అందరికీ. అది చేయరు. రాజధాని అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ స్కీము. సెల్ఫ్ ఫైనాన్స్డ్ స్కీమ్ అయితే ఈ 2.5 లక్షలు ఎక్కడ పెట్టారు సార్?
అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న ప్రతి నెలకి వాళ్ళ అకౌంట్లో కొడుతున్న మా నాయకుడు కొడుతున్న అకౌంట్లో కొడుతున్న ఆ డబ్బంతా ఎక్కడుంది సార్ ఇవాళ? ఎవరికి ఏం చేస్తున్నారు సార్? అందుకని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం, అడుగుతున్నాం. ట్రాన్స్పరెన్సీగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మేము ఒప్పుకుంటాం, మీ నమస్కారం పెడతాం మీకు లోకేష్ గారికి. వేమారెడ్డి గారు, తాడేపల్లిలో మర్డర్లని ఆపించినటువంటి ఘనత మీది, ఒప్పుకుంటాను. సిపిఐ సిపిఎంకు కంచుకోటగా ఉన్నటువంటి మంగళగిరి అడ్డాలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడినటువంటి ట్రాక్ రికార్డ్ మీది, ఒప్పుకుంటాను. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మరో పశ్చిమ బంగాల్గా చెప్పుకునేటువంటి తాడేపల్లిలో అండ్ అదే సమయం మంగళగిరిలో కాంగ్రెస్ జెండా ఎగిరివేసినటువంటిది మీ ట్రాక్ రికార్డే, ఒప్పుకుంటాను. ఇది గతం వేమారెడ్డి గారు. పాలిటిక్స్ బికేమ్ వెరీ కాస్ట్లీ అండ్ క్రూయల్ నౌ. డెఫినెట్లీ నిలబడతారా? డెఫినెట్గా 2029లో నిలబడతాం. తట్టుకుంటారా? అంటే డెఫినెట్గా నిలబడతాం, తట్టుకుంటాం. ఇంకొక విషయం కూడా ఉంది. డబ్బే అన్ని చోట్ల పనిచేస్తుంది అనుకోవద్దు బ్రదర్. డబ్బు అవసరమే, జీవితాలకు డబ్బు అవసరమే. అంతకు మించిన అవసరం ఇవాళ ఒక ప్రజానాయకుడు కావాలనుకున్నప్పుడు కొన్ని నువ్వు త్యాగాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా దేవుళ్ళు, ప్రజలే కదా నిర్ణయాన్ని చేసేవాళ్ళు. వాళ్ళకి మేము తెలియపరుస్తున్నాం, మీరు ఈ విధంగా నష్టపోతున్నారు, మీ భావితరాలు ఈ విధంగా నష్టపోతుంది, రాబోయే రోజుల్లో ఈ విధంగా నష్టపోతుంది దేశం, మన రాష్ట్రం. నేను చెప్పబోతున్నాం. అట్లానే అన్నిటికీ డబ్బే ప్రధానం అనుకుంటే ఇంకా దానికి అద్దు లేదు. ఇక మొత్తం ఇక ప్రపంచం అంతా కదా, మన దేశం అంతా కూడా డబ్బుతోనే ఉంటుంది, కానీ రాజకీయాలు ఇక తినడానికి కూడి ఉండదు రాబోయే రోజుల్లో. పేదవాడికి వాడు పైకి ఎదిగే పరిస్థితి, విద్య లేకుండా, ఇంకొకటి లేకుండా, ఇండస్ట్రీస్ లేకుండా, ఏమి లేకుండా ఎట్టెళ్ళాలో అగమ్య గోచరంగా ఉండే పరిస్థితులు రాకూడదు కదా. ఇవాళ వైద్యం ఉంది, మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వాల. 6,000 చిల్లర కోట్లు ఇవాళ మీరు డ్యూ ఉన్నారు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్. పిల్లలు నా దగ్గర కూడా వచ్చారు 2-3. అయ్యా కాలేజీ నుంచి మమ్మల్ని ఫర్దర్గా సర్టిఫికెట్లు కూడా ఇట్లా మేము పాస్ అయినాం. ఎక్కడికి ఎవరికి చెప్పాలి? ఎంతమందికి మేము అలాంటి వాళ్ళు సాయం చేయగలం? ఎందుకు ఈ విధంగా పేదవాళ్ళ మీద కసి తీర్చుకుంటున్నారు మీరు? పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ మీద మీకెందుకు అంత దేశం పెంచుకుంటున్నారు మీరు? అంటే మాకు 40% ఓటు బ్యాంక్ ఉందనే వాళ్ళలో. తప్పండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఇది తప్పు. ప్రజాస్వామ్యంలో చిన్నవాళ్ళు కూడా బాగుపడి పెరిగి పెద్దయ్యేదానికి ఆస్కారం కలిగించేదానికి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలని పుట్టుకొచ్చాయి మనకి. అవి లేని రోజున ప్రజాస్వామ్యానికి అసలు అర్థమే లేకుండా పోతుంది. ఓ ముఖ్యమైన 3 ప్రశ్నలతో ముగిస్తాను వేమారెడ్డి గారు. నేను పొలిటీషియన్స్ని చాలా తక్కువగా ప్రేమిస్తాను. అలా ప్రేమించేటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి రాజకీయ నేత మీరు వేమారెడ్డి గారు, ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఎందుకంటే 100 మంది విద్యార్థులని ఉచితంగా చదివిస్తున్నారు, వాళ్ళకి మీరు సహాయం చేస్తున్నారు. దానికి మీకు మీ గురించి మీ కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఏదో తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఆన్ రికార్డ్. ఇందాక చెప్పుకున్నట్లుగానే మనసులో ఏదైతే ఉందో అదే ఓపెన్గా మాట్లాడతారు. ఈ ప్రేమతోనో ఈ కన్సర్న్తోనో అడుగుతున్నాను, ఇంత కుళ్ళు రాజకీయాల్లో, ఇంత హెక్టిక్ ఉండేటువంటి పాలిటిక్స్లో అవసరం అంటారా? నిలబడగలరా అసలు మీరు? బాబు, ఈ ప్రశ్న మా ఇంట్లో నా మేడం కూడా అడిగారా. నా సమాధానం ఒకటే నాన్న. నా అన్న ద్వారానో భగవంతుడి దయ వల్ల నేను బాగానే ఉన్నా. నేను వచ్చింది 2 ఎకరాల వ్యవసాయం ఉన్న నా తండ్రి కడుపు నుంచే నేను వచ్చాను. మాకు కూడా 2 ఎకరాలే ఉంది. నాకు ఊహ తెలిసిన తర్వాత కూడా 10 మంది సంతానం. తర్వాత నా కుటుంబం అంతా వ్యవసాయం మీదే ఆధారపడింది. నేను నా చిన్నప్పుడు నాకు హై స్కూల్ నా ఊళ్ళో లేకుండా నేను విజయవాడకి నడిచి వెళ్ళేవాడిని. ప్రకాశం మ్యారేజ్ నుంచి 7th 8th వరకు నడిచి వెళ్ళాను నేను. అంటే అప్పుడు నాకు తెలియదు అది, ఆ వయసులో నా పరిస్థితి అది. ఓకే, ఆ స్థితుల్లో చూసిన వాడిని నేను. అట్లే అంటే మాకు ఎప్పుడు పెద్దగా తీర్చుకోలేని కోరికలు మాకేనాడు లేవు. అట్లా అని అందలం ఎక్కిపోవాలి, పరిగెత్తాలనే ఆశలు లేవు.
ఆ భగవంతుడి దయ వల్ల నా అన్న నా కుటుంబం మొత్తానికి సాక్రిఫైస్ చేసిన దొంతిరెడ్డి అంజిరెడ్డి దయ వల్ల నా కుటుంబం మొత్తం, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అందరం కూడా హ్యాపీగా ఇవాళ మేము భూమి మీద ఉన్నాం. అలాంటి స్టేజ్ నుంచి మేము ఇలాంటి స్టేజ్కి వచ్చాం. అంత మాత్రాన నా పాత జీవితాన్ని, పేదవాడు నా తండ్రి, నా అన్నలు కూడా మొన్నటిదాకా పొలాల్లో పనిచేశారు, నాగలు దున్నారు, వ్యవసాయం చేశారు. పొలాల్లో వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయో ఇవాళ పల్లెటూళ్ళలో బ్రతికొచ్చిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి జీవితాన్ని నుంచి వచ్చిన వాడిని నేను. ఏదో నాకు చేతనైంది కొంత చెయ్యాలి అనే దృక్పథం, ఆ పట్టుదల, నేను సంపాదించిన దాంట్లో ఏదో ఫ్యూ పెరక్స్ ఖర్చు అవుతాయి, ఖర్చు చేద్దాం. ఖర్చు చేసి ఒక మంచి సమాజాన్ని మన వంతుగా ఒక వ్యక్తిగా ఈ భూమి మీద జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను తలుచుకుంటూ, మా గురువుగారు చిన్నప్పుడు చెప్తూ ఉండేవాడు, వేమారెడ్డి చేమలు, పక్షులు, పశుపక్షాదులు ఇవన్నీ ఎందుకు పుడుతున్నాయో, ఎందుకు చేస్తున్నాయో, ఎక్కడున్నాయో ఏం తెలియదు. అట్లా కాకూడదు. ఒక 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 మార్పు ఉండాలి, ఒక రికగ్నిషన్ ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా తను ఉన్న సమాజంలో కాస్త కూస్తో మంచి చేసే పరిస్థితి కలిగే విషయాన్ని కలిగించమని నా చిన్నతనంలో నా గురువు నాకు చెప్పాడు. బాజీ గారని ఒక ముస్లిం ఉండేవాడు. ఇవన్నీ కూడా నాకు నాటుకుపోయింది. దాని తర్వాత నా జీవన శైలి, నాకింట్లో ఉన్న నా భార్య, నా పిల్లలు అందరి సహాయ సహకారాలు, అట్లాగే నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్ఫూర్తి, ఆయన నా ప్రతి అడుగులో కూడా ఆయన్ని తలుచుకొని నేను ఇవాళ రాజకీయం చేస్తాను. అలాంటి మంచి మనిషిని ఇవాళ ఈ జాతి గనక మిస్ అయితే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి నాయకుడిని జాతి మిస్ అయితే, భావి తరాలు క్షమించవు సోదరా, భావి తరాలు మిమ్మల్ని క్షమించవు. ఇవాళ కూడా ఉంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అన్నీ ఉంటే ఎన్ని వందల వేల మంది విద్యార్థులు చదువుకొని పైకి వస్తారు. వాళ్ళ జీవితాలతో ఏదో చిన్న చిత్తగా పనిచేసుకొని బ్రతుకుతారు. అది కూడా ఈయన ఆలోచించే కదా. కోస్తా మొత్తం 900 కిలోమీటర్ల పైచులుక ఫిషింగ్ హార్బర్లేంటి, ఫిష్ హబ్బులేంటి, ఫిష్ మార్కెట్లేంటి, మనకి మత్స్య సంపదను ఏ విధంగా ఉపయోగించుకుందని ఎంత ఆలోచన మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. అవన్నీ అబద్ధాలు చెప్పి మా పేద జనం కొంచెం మోసపోయాం. వాళ్ళని అర్థమయ్యే రీతిలో మేము నిజాలను చెప్పి రేపు రాబోయే ఎన్నికలకి ఉపయుక్తం చేస్తాం. మీ పంతం, పట్టుదల, సంకల్పం చూస్తుంటే భయం వేస్తుంది ఓ పక్క, మరోవైపు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే విరామం తీసుకొని విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి ఈ వయసులో ఒక సేనాధిపతిలాగా, సైనికుల్లాగా కథన రంగంలో, రాజకీయ యుద్ధభూమిలో ముందుకు దూకుతాను అని. మీ బలం దేవుడా, ప్రజల, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి? నా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉన్న క్వాలిటీసే నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చింది. ఏదో చేద్దామని నాకు కూడా ఆలోచన బాగా రావటానికి. ఎందుకంటే ఒక్క ఇన్సిడెంట్ చెప్తా జగన్మోహన్ రెడ్డి గారిని నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాను, మా నాయకుడిని కూడా. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సోనియా గాంధీని ఎదిరించి నేను బయటకు వచ్చినప్పుడు నాతో ఉంది మా అమ్మక్కుతే, రాజీనామా చేసి వచ్చిన తర్వాత పార్టీ పెడదాం ఎట్లా అని ఆలోచించే టైంలో శ్రీకాంత్ వచ్చాడు. శ్రీకాంత్ రెడ్డి వచ్చి, అన్న నేను నీతో ఉంటా అన్నాడు. అంటే మా నాయకుడు ఏం చెప్పాడో తెలుసు అప్పుడు, శ్రీకాంత్ నేనేదో ఒక యుద్ధ రంగంలోకి వెళ్ళబోతున్నాను, నేనేదో ఆలోచించి నా ఆశయాలకు, మా నాన్నగారి కోరికలకు ఏదో చెయ్యాలని నాకు తపంతో నేను వెళ్ళబోతున్నాను. రేపు నేనేమవుతానో నాకు తెలియదు, ప్రజాక్షేత్రంలో ఎంతవరకు ఏ విధంగా ఉంటానో నాకు తెలియదు. ఒకవేళ నాకు ఏదైనా అటు ఇటు అయితే ప్రజాక్షేత్రంలో తినటానికైతే లోకాలేదు కదా, నీలాంటి వాళ్ళు ఎందుకని నేను అన్నాను. అంటే ఎంత డెప్త్ ఉన్న నాయకుడు అండి.
ఎంత డెప్త్ ఉన్న నాయకుడండి, అంత డెప్త్గా ఆలోచించి ఇవాళకి ఉందే మనస్తత్వం. కాకపోతే అది మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. ఆయన చెప్పుకోడు, ఆయనలో ఉన్న ఇదేంటి ఆయన చెప్పుకోడు. ఆయన్ని దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేసి ఆయన మాటలు ఆయన చేష్టల ద్వారా నాలాంటి సీనియర్స్ గ్రహించిన సత్యం ఇది. నేను చెప్తున్నాను, ఇది సత్యం. అలాంటి నాయకుడు మనకి కావాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ కులాలు మతాలు మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ దరిద్రపు కొట్టు ఈ రాజకీయ సిస్టంలో ఇవాళ అసత్యమయ రాజ్యం వెళుతున్న ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాలి, తెచ్చుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో ప్రేమిస్తారు కాబట్టే, ఈ స్థాయిలో అభిమానిస్తారు కాబట్టే లోటస్ పాండ్ నుంచి కాదని తాడేపల్లి తీసుకొచ్చి ఈ తాడేపల్లిని మరి ఇంకో లోటస్ పాండ్ చేశారు మీరు. అట్లాగే అదేం కాదు, ఆయన ఇటేపు రావాలనుకున్నారు. రావాలనుకునే టైంలో మరి ఎక్కడ ఏంటి అనుకుని డిస్కషన్లు వస్తే సుబ్బాడి సారును వీళ్ళందరూ తెలుసు, ఆయన అంతకుముందే పరిచయం కాబట్టి పిలిచి ఇట్లా అనుకుంటున్నారు. ఏంటంటే అప్పుడు ఇట్లా అనుకుంటున్నారు, ఈ ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేసాం అప్పుడు రియల్ ఎస్టేట్ కింద. స్టార్ట్ చేసి ఇట్లా అవకాశం ఏ అన్నా ఇటు అక్కడ పరిస్థితి ఏంటి అని అడిగారు. నేను విశదీకరించాను. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నాకు అది ఇంకా ఎక్కువ. ఓకే, ఎవరు ఇవన్నీ చూడాల్సింది ఎవరు అక్కడంటే ఎవరు ఆయనదే పొలం అన్నారు. వేమాడనేది ఇంకటి మన గోహెడ్ అన్నాడు. అంతే, ఒక నిమిషంలో తేల్చి అవతలు వారేశారు విషయాలు. వచ్చారు, అది నా అదృష్టంగా భావించాను. ఇట్స్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఓకే, ఆ గర్వంతోనే ఇంకా నా నాయకుడిని నిలిపించుకోవాలి, నా నాయకుడు కావాలి. నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 4 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పేద బడుగు ఈ జాతికి అందరికీ కూడా తోడుగా ఉండాలి. వాళ్ళందరూ ముఖాల్లో నిజంగా నువ్వు చూడాలి. ఆ రోజు నిజమైన ప్రజాస్వామ్యం. దానికోసమే ఎదురు చూస్తున్నాం. చివరి ప్రశ్న వేమారెడ్డి గారు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అవసరానికి వాడుకొని వదిలేస్తాడు, వదిలేస్తున్న వాడు ఎక్కడున్నాడో కూడా పట్టించుకోడు, ఆయన్ని మించిన సైకో ఇంకొకడు ఉండడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీదటువంటి ఆరోపణ. ఏంటి మీ ఆన్సర్? దుర్మార్గపు వ్యక్తులు చేసే కామెంట్ ఇది. ఆయనతో లబ్ధి పొంది ఆయనతో ఇంకేదో కావాలని ఆశపడి ఆ ఆశలన్నీ నెరవేరక పక్కకెళ్ళి ఆయన మీద చేసే మాటే. ఎవడండి సైకో? ఇప్పుడు చెప్తున్నారు సైకో అని అంటున్నాడే ఆ పిల్లగాడు, అతను సైకో. ఒక్క చర్య ఒక్క మాట చెప్పమండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించి ఏ విధంగా తక్కువగా మాట్లాడిందో. అప్పుడేదో అన్నారండి, ఒక చిన్న మాట అన్నారు మీరు. అది తప్పిస్తే ఎప్పుడైనా ఏ విధమైన ఎవరి గురించి అయినా తక్కువ మాట్లాడిన విధానం ఉందా? సంస్కారం ఎప్పటికీ ఎంతో సంస్కారవంతంగా మాట్లాడతారు ఆయన. ఇప్పుడు ఒకటండి, ఇవాళ ఒక మీడియా, పెద్ద పెద్ద మీడియా కొన్ని చేతుల్లో పెట్టుకున్నది ఈ బుర్జువన్ మెంటాలిటీ ఉన్న వీళ్ళందరూ కూడా వ్యవస్థని ఆడించే ప్రయత్నం జరుగుతుంది సార్. ఇది దీనికి అరికట్ట పడాలండి. ఇవాళ మీలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా బ్రహ్మాండమైన సోషల్ మీడియాలో వర్క్ చేసుకుంటూ ఇలాంటి నాయకుడిని మనం నిలబెట్టుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు మనకు కావాలండి, మన రాష్ట్రానికి కావాలండి. ఉంటాయి, ఆయన ఫస్ట్ టర్మ్లో చిన్న చిన్నవి ఉండొచ్చు, అవకతవకలు సర్దుకోటాలు. డెఫినెట్గా ఈ ఎక్స్పీరియన్సు ఆయనలాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేయని అవసరం రాజకీయాలు. ఆయనకున్న అనుభవం చాలు బ్రహ్మాండంగా. ఇంకా ఎవరు వేలెత్తి చూపించకుండా చేసే సత్తా మా జగన్మోహన్ రెడ్డికి ఉంది. రేపు డెఫినెట్గా చేస్తాడు ఆయన. రైట్ వేమారెడ్డి గారు, రాజకీయాలు చాలా క్రూరమైనవి అని చెప్పి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. కౌన్ బనేగా మంగళగిరిక మహారాజా అనేటువంటిది రాబోయేటువంటి కాలంలో $1 మిలియన్ ప్రశ్న. సమాధానం వెతుక్కుందాం. మళ్ళీ కూర్చుంటాను మీకోసం, నిలదీయటానికైనా నెగ్గదీయటానికైనా, లేకపోతే మీ వ్యూహం ఏంటో తెలుసుకోవటానికైనా కూడా. ఎంతమంది అడిగినా కూడా కాదన్నారని చెప్పి నాకు తెలుసు. నేను అడిగిన వెంటనే ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు, మీ అంతరంగాన్ని ఆవిష్కరించినందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ వేమారెడ్డి గారు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.